హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగోతో ఎగ్లెస్ మ్యాంగో స్పాంజ్ కేక్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి. దీంట్లోకి 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, 1/3 కప్ వరకు షుగర్ని వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. కావాలంటే మీరు ఈ కేక్ని ఎగ్తో కూడా చేసుకోవచ్చండి. దీంట్లోకి ఇప్పుడు 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని, ఫ్లేవర్ కోసం ఏదైనా మీకు నచ్చిన ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. మ్యాంగో ఎసెన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేదు, సో వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని బాగా జల్లించుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా జల్లించుకొని ఎలాంటి లమ్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మన ఛానల్లో అన్నీ కూడా కేక్ వీడియోస్ మాత్రమే ఉంటాయండి. ఇంట్లోనే ఈజీగా కేక్స్ని ఎలా చేసుకోవాలనేది నేను ఈ ఛానల్లో అయితే చూపిస్తుంటాను. ఇంట్లో కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ ఈ ఛానల్ అయితే తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మ్యాంగో పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం మైదాతో ఈ విధంగా కోట్ చేసుకోండి. ఈ విధంగా మైదా కోట్ చేసుకోవడం వలన మ్యాంగో పీసెస్ అనేవి బాటమ్కి వెళ్లకుండా ఉంటాయి, కేక్ బాటంలోకి వెళ్లకుండా ఉంటాయండి. సో ఈ విధంగా మైదా మిక్స్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్లో ఈ మ్యాంగో పీసెస్ని అయితే మిక్స్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుందండి. మన దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేకపోయినా సరే మ్యాంగో పీసెస్ వేస్తాం కాబట్టి మ్యాంగో ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, మన కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను 6 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ని లైన్ చేసుకున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. కేక్ మోల్డ్ లేకపోయినా ఏదైనా ఒక బౌల్లో కూడా మనం ఏదైనా ఒక స్టీల్ గిన్నెలో అయినా కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలండి. ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వలన ఎయిర్ గ్యాప్స్ రాకుండా కేక్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా ట్యాప్ చేసుకుని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఓవెన్ లేకపోయినా చాలా ఈజీగా మనం కేక్స్ని అయితే ఇలా కడాయిలో బేక్ చేసుకోవచ్చండి. 30 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ కుచ్చి చెక్ చేసుకుంటే క్లీన్గా రావాలండి. ఇది క్లీన్గా వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందని అర్థం. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా మన కేక్ అనేది వచ్చేసిందో. చాలా కలర్ఫుల్గా, చాలా ప్లఫీగా, స్పాంజీగా మన మ్యాంగో కేక్ అనేది వచ్చేసింది. ఈజీగా చేసుకోవచ్చండి. కావాలంటే మీరు ఎగ్స్ని యాడ్ చేసుకుని కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్డ్ ప్లేస్లో ఇక్కడ ఈ క్వాంటిటీస్కి అయితే 1 ఎగ్ సరిపోతుంది. కావాలంటే మీరు 2 ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు. 2 ఎగ్స్ని వేసుకుంటే కనుక ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన మ్యాంగో కేక్ అనేది, మ్యాంగో స్పాంజ్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.